శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టండి మరియు శ్రీ మాత్రే నమః కామెంట్ పెట్టండి. తిరుమల శ్రీవారి ఆభరణాలు, ముఖ్యాభరణాలు. శ్రీవారిని అలంకరించుకునే భాగ్యానికి నోచుకున్న లెక్కలేనన్ని ఆభరణాలలో అత్యంత ముఖ్యమైనవిగా భావించబడే ఈ క్రింది ఆభరణాలు శ్రీవారిని తరచూ సందర్శించుకునే భక్తులకు చిరపరిచితమైనవే. 1. సహస్రనామ హారం. 32 కిలోల బరువైన ఈ హారంలో ఉన్న 1008 కాసులపై విష్ణు సహస్రనామాలు ఒద్దికగా చెక్కబడి ఉంటాయి. మైసూర్ చారిటీస్ అనే ధార్మిక సంస్థ 1965 సంవత్సరంలో ఈ హారాన్ని శ్రీవారికి బహూకరించింది. 2. చతుర్భుజ లక్ష్మీహారం. 4 కిలోల బరువైన ఈ హారంలో లక్ష్మీదేవి ప్రతిమలున్న 108 కాసులుంటాయి. 3. మకరకంఠి. 5.6 కిలోల బరువున్న ఈ 3 పేటల హారాన్ని మైసూరు మహారాజు వారు బహూకరించారు. పై మూడింటిని సాధారణంగా మూలమూర్తికి అలంకరిస్తారు. అయితే బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవోపేతంగా జరిగే గరుడవాహనోత్సవం నాడు మాత్రం ఈ ఆభరణాలను ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి వారికి అలంకరించి ఊరేగిస్తారు. 4. గరుడమేరు పచ్చ. స్వామివారికి ఉన్న అత్యంత అరుదైన ఆభరణాలలో 500 గ్రాముల బరువైన గరుడమేరు పచ్చను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి మేలుజాతి రాయి ప్రపంచంలో మరెక్కడా లేదని చెబుతారు. 5. స్వర్ణ పీతాంబరాలు. 20 కిలోల బరువైన స్వర్ణాంబరాన్ని 2009 సంవత్సరంలో అప్పటి దే బోర్డు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు 3 కోట్లు వెచ్చించి చేయించారు. మూలవిరాట్టుకు నాభి క్రింద భాగం నుంచి ఈ పీతాంబరం ధరింపచేస్తారు. దే వారు 20 కిలోగ్రాముల మరో స్వర్ణ పీతాంబరం అంతకుముందే తయారు చేయించారు. ఇది రెండవది. మరికొన్ని ముఖ్యాభరణాలు. ఇవే కాకుండా శ్రీవారి మూలమూర్తిని పాదాల నుండి శిరస్సు వరకు అలంకరించే మరికొన్ని ముఖ్య ఆభరణాలు. 1. శ్రీవారి పాదాల క్రిందనున్న బంగారు పద్మపీఠాన్ని కప్పుతూ ఉన్న నగిషీలు చెక్కిన బంగారు రేకు. 2. కుడి ఎడమ పాదాలకు 2 బంగారు కవచాలు. 3. 7 కిలోల బరువైన బంగారు సూర్యకటారి, ఖడ్గం. 4. వైకుంఠ హస్తానికి బంగారు కవచం. 5. వైకుంఠ హస్తానికి, కటిహస్తానికి చెరొక నాగాభరణం. వీటిని శ్రీమద్రామానుజుల వారు తయారు చేయించారు. 6. వైకుంఠ హస్తానికి నాగాభరణం క్రింద ఉండే కడియం. 7. వైకుంఠ హస్తాన్ని అలంకరించే రత్నాల దస్తుబందు. 8. పెన్నా సిమెంట్స్ వారు 5 కోట్ల వ్యయంతో చేయించిన వలకటి, వరద హస్తాలు. 9. కమ్మరపట్టి అనబడే బంగారు వడ్డానం. 10. దశావతార వడ్డానం, బంగారు గంటల మొలత్రాడు. 11. వక్షస్థల అమ్మవార్లకు రత్నాలతో కూడిన బంగారు కంటె. 12. దశావతార హారం. 13. అష్టోత్తర శతనామ హారం. 14. 4 పేటలతో కూడిన బంగారు మొహరీల గొలుసు. 15. 6 ప్రోగుల బంగారు యజ్ఞోపవీతం. 16. బంగారు పులిగోరు. 17. 2 భుజకీర్తులు. 18. 4 కిలోల బరువైన రత్నాలు పొదిగిన శంఖం. 19. 4 కిలోల బరువైన రత్నాలు పొదిగిన సుదర్శన చక్రం. 20. 3 కిలోల బరువున్న రవ్వల కర్ణాభరణాలు. 21. రత్నాలు పొదిగిన కుడి, ఎడమ బంగారు బావలీలు. చంద్రవంక కంటి. 22. వజ్ర ఖచితమైన అశ్వత్థపత్ర హారం. అశ్వత్థపత్ర మనగా రావి ఆకు. 23. భుజదండ భూషణాలు. 24. 2 పేటల బంగారు గొలుసు. 25. 5 కిలోల బరువైన బంగారు గొడుగు. 26. 20 ముత్యాల హారాలు. 27. 50 కాసుల దండలు. ఎన్నో కిరీటాలు. సకలలోక సార్వభౌముడు, దేవాది దేవుడు అయిన శ్రీనివాసుని మకుటాల గురించి చెప్పుకోవాలంటే ఉద్గ్రంథమే అవుతుంది. శ్రీవారికి 7 ముఖ్యమైన కిరీటాలు ఉన్నాయి. 1.
మామగారైన ఆకాశరాజుచే బహూకరింపబడ్డ 9.5 కిలోల బంగారు కిరీటం. దాదాపు 5000 సంవత్సరాల నాటిదిగా భావించబడే ఈ కిరీటాన్ని ఆకాశరాజు కిరీటం గా పిలుస్తారు. 2. 20వ శతాబ్దపు ప్రథమార్ధంలో అప్పటి దేవాలయ పురాతత్వ శాస్త్రవేత్త సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆధ్వర్యంలో గద్వాల మహారాణి చేయించిన వజ్రకిరీటం. 3. 2009 సంవత్సరంలో గాలి జనార్దన్ రెడ్డిగారు సమర్పించిన 42 కోట్ల రూపాయల విలువగల వజ్రాల కిరీటం. 4. వెంకటేశ్వర హెచరీస్ సంస్థ సమర్పించిన 13 కిలోల కిరీటం. 5. గోయంక కుటుంబం కానుకగా ఇచ్చిన 10 కిలోల బంగారు కిరీటం. 6. 1945 సంవత్సరంలో దే వారు చేయించిన వజ్రకిరీటం. 7. 1986 సంవత్సరంలో 5 కోట్ల రూపాయలు వెచ్చించి దే వారు చేయించిన మరో వజ్రకిరీటం. ఇవే కాకుండా అరుదుగా వాడే లేదా అసలు ఉపయోగించని కిరీటాలెన్నో శ్రీవారి చెంత ఉన్నాయి. అన్యమత భక్తుల కానుకలు. శ్రీవారి పరమభక్తులైన అన్యమతస్థులు సమర్పించుకున్న మరికొన్ని ముఖ్యమైన నగలు ఉన్నాయి. 1. గుంటూరుకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ అనే మహమ్మదీయ భక్తుడు సమర్పించిన శ్రీవారి నిత్య పూజకు వాడే 108 బంగారు పుష్పాలు. 2. ప్రతి బుధవారం జరిగే అష్టదళ పాద పద్మారాధనలో స్వామివారి అర్చనకు ఉపయోగించే సయ్యద్ మీరా అనే మహమ్మదీయ భక్తుడు సమర్పించిన 108 బంగారు పద్మాలు. 3. ఆనాటి చిత్తూరు జిల్లా కలెక్టర్, శ్రీవారి భక్తుడు అయిన థామస్ మన్రో అనే క్రైస్తవ మతస్థుడు సమర్పించుకున్న మన్రో గంగాళం గా ప్రసిద్ధి చెందిన బంగారు గంగాళం. నానాటికి శ్రీవారి పట్ల భక్తి, విశ్వాసాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో తదనుగుణంగా కానుకలు కూడా వెల్లవెత్తుతున్నాయి. దాంతో శ్రీవారికి ఒకే రకమైన 2, 3 లేదా అంతకంటే ఎక్కువ సెట్లున్న ఆభరణాలు ఎన్నో ఉన్నాయి. 8 దశాబ్దాల క్రితం ఆలయ యాజమాన్యం దే ఆధ్వర్యంలోకి వచ్చినప్పటి నుండి వారు కూడా తరచుగా శ్రీవారికి అమూల్యమైన ఆభరణాలు చేయిస్తూనే ఉన్నారు. వారు తయారు చేయించిన ఆభూషణాల జాబితాలో ముఖ్యమైనవి: 1. 1940లో వజ్రకిరీటం. 2. 1954లో వజ్రాలహారం. 3. 1972లో వజ్రాల శంకు చక్రాలు. 4. 1974లో వజ్రఖచిత కటిహస్తం. 5. 1986లో వజ్రాల కిరీటం. ఆనందనిలయ విమానం స్వర్ణమయమని మనకు తెలిసిందే. దాదాపుగా 1000 ఏళ్ల క్రితం నుండే ఆనందనిలయ గోపురానికి స్వర్ణకవచాన్ని తరచూ మార్చుతూ దానికి మరిన్ని సొబగులు దిద్దుతున్నారు. అంతేకాకుండా ఆలయంలోని అనేక ద్వారబంధాలు, తలుపులు, తిరుమామణి మంటపం పైకప్పు, ధ్వజస్తంభం ఇవన్నీ మేలిమి బంగారం పూతపూయబడి ఎల్లవేళలా స్వర్ణకాంతులీనుతుంటాయి. శ్రీవారికి కనకమహాలక్ష్మితో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. చివరికి అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దబడిన స్వర్ణరథం కూడా శ్రీవారి స్వంతమే. శ్రీవారికి స్వర్ణాభరణాలే కాకుండా వందల కొద్దీ వెండి ఆభరణాలు, బంగారం తాపడం చేయబడ్డ ఇతర లోహపాత్రలు, వెండి వాహనాలు, ఛత్రచామరాలు, ఉయ్యాలలు, షడ్గోపురాలు లాంటివెన్నో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాకు అంతే లేదు. శ్రీనివాసుని కలియుగ్శోభ వారి వైకుంఠ వైభవానికే మాత్రం తీసిపోని రీతిలో ఉంటుంది. ఇరులోకాలలోనూ సర్వకాల సర్వావస్థల యందు శ్రీమహాలక్ష్మి వారినంటి పెట్టుకునే ఉండటం వల్లనే ఆ లక్ష్మీపతి కోట్లకు పడగలెత్తుతూ ప్రపంచంలోనే సంపన్నమైన దేవునిగా విలసిల్లుతూ భక్తుల కొంగుబంగారమై ఒప్పారుతున్నాడు. ఓం నమో వెంకటేశాయ.